కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఊరే నేస్తము పదరా, పదరా నేస్తం పదరా, ఊరే నేస్తం పదరా, వినరా నేస్తం వినరా, ఊరే నేస్తం వినరా, యేసే నీ దారి వినరా నేస్తం వినరా, పదరా నేస్తం పదరా, ఊరే నేస్తం వినరా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 87వ రోజు, మార్చ్ 28వ తేదీ. అంశము: మీ సహచరులను గమనించండి, మీ స్నేహాలు శుద్ధిగా ఉంచుకోండి. ఈ అంశము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. 2వ కొరింథీ 6వ అధ్యాయము 14 నుండి 16 వచనం వరకు. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఒకసారి యెహోషాపాతు, అతడు నీతిమంతుడి కుమారుడు, అతడును నీతిమంతుడే, ఆహాబును కలవడానికి వచ్చాడు. అక్కడే అతను తన ప్రాణాంతకమైన ఘోరమైన తప్పును చేశాడు. వినండి, నూనె మరియు నీరు కలవవు. చాలాసార్లు చాలా జీవితాలు సహితం సాంగత్యం వల్ల నాశనమవుతాయి. మీ సహచరులను నాకు చూపించండి, మీరు ఎవరో అనే సంగతి నేను చెబుతాను. చూసారా, అది నిజం. ఇదొక పాత సామెత, కానీ అది నిజం. దేవుని నమ్మిన ప్రజలతో సహవాసం చేయండి. మీ పిల్లలు, వాడు అటువైపు ఉన్న చిన్న వాస్వాల్ దగ్గరికి వెళ్తే వాడు మంచి బాలుడే కావచ్చునేమో, కానీ ఆ చిన్న వాస్వాల్డ్ ఎవరో జాగ్రత్తగా గమనించండి. అతని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోండి. వారు సువార్తను ద్వేషించేవారు కావచ్చు. వారు తమ చిన్న వాస్వాల్లో తమకున్న ప్రతి దానిని నింపవచ్చు. మీరు మీ చిన్న బాలుణ్ణి లేదా బాలికను అలాంటి వానితో సహవాసం చేయనిస్తే, మీరు తెలుసుకోవలసిన మొదటి సంగతి ఏమిటంటే, మీ అబ్బాయి లేక అమ్మాయి కూడా ఆ చిన్న వాస్వాళ్ళలాగా అగును. ఇప్పుడు మీకు అది నిజమని తెలుసు గనుక మీ సహవాసం పట్ల జాగ్రత్త వహించండి. మీ సహచరులను శుభ్రంగా ఉంచుకోండి. మీ సహచరుణ్ణి క్రీస్తు కోసం గెలుచుకోవచ్చులే అని మీరు అనుకొని ఆ అబ్బాయితో ఈతకు వెళ్ళవద్దు. మీరు అతన్ని సంఘములోనో లేదా మీ ఇంట్లోనో లేదా మీ కారులోనో కూర్చుని క్రీస్తు కొరకు గెలుచుకోలేరు. మీరు దాన్ని ఎప్పటికీ ఈ ఈత ద్వారా చేయలేరు. నేను మీకు చెబుతున్నాను, మీరు అపవాది నేలపై ఉన్నారు
దానికి దూరంగా ఉండండి. నిజం, మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. వారిలో నుండి బయటకు వచ్చి వేరై ఉండండి. దేవుడు చెబుతున్నాడు, అప్పుడు నేను మిమ్మల్ని స్వీకరిస్తాను అని చెప్పాడు. ధైర్యంగా ముందుకు నిలబడగలిగే వాని కోసం దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ దానినే కోరుకుంటాడు. ప్రతి దైవజనుడు ఆదికాండం నుండి ప్రకటన వరకు మరియు ప్రకటన నుండి ఈ ఆధునిక కాలం వరకు నిలబడిన ప్రతి దైవజనుడు ప్రపంచంలోని మత వ్యవస్థలతో విభేదించాడు మరియు తనను తాను వేరు చేసుకున్నాడు. వారి కాలంలో ప్రపంచ సంఘాలు, వారిలో ఎవరైనా, మీరు లేఖనాలను పరిశోధించి చరిత్రను శోధించి తెలుసుకోండి. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, సెయింట్ కాల్విన్, నాక్స్, ఫిన్నీ సాంకి, వారు ఎవరైనా కావచ్చు. వారిని చూడండి. వారు ఆ విషయాల నుండి ఎలా బయటికి వచ్చి వారి విశ్వాసంపై ఒంటరిగా నిలబడ్డారు. దేవుని సేవకులు, కొన్నిసార్లు మీ సొంత కుటుంబంలోని మీరు ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. కొన్నిసార్లు మీ అమ్మ నాన్నతో మీరు విభేదిస్తారు. కొన్నిసార్లు మీ సన్నిహితులు మీతో విభేదిస్తారు. అది గనుక దేవుని వాక్యమైతే మీరు దానిపై నిలబడి ఉండండి. మీరు ఒంటరి అయినా సరే దేవుని వాక్యంపైనే మీరు నిలబడండి. దేవుని వాక్యంపైనే మీరు నిలబడండి. ప్రతి మనిషి తన సాక్ష్యంతో దేవుని వాక్యంపై నిలబడిన గింజల కొండలాంటి వాడు. అది నిజం. ఎందుకంటే లక్ష్యాన్ని సాధించడానికి అదే ఏకైక మార్గం. ఇప్పుడు ఈ యెహోషాపాతు ఆహాబు అతన్ని ఆహ్వానించినందున వచ్చాడు. ఆహాబు పశువుల్ని, గొర్రెల్ని చంపి ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. చాలాసార్లు మనం కూడా ఈ పెద్ద విందులను అని పిలిచే వాటి చుట్టూ పార్టీలు చేసుకునే ఈ పెద్ద సామాజిక కార్యక్రమాల్లో ఇబ్బందుల్లో పడతాము. వారు ఇలా చేసినప్పుడు బహుశా యెహోషాపాతు కొన్ని అదనపు మాంసపు ముక్కలు మరియు కొన్ని గ్లాసులు జీన్ లేదా వారక్కడ తాగడానికి ఉన్నది తీసుకుని ఉంటాడు. ఆహాబు అన్నాడు, ఇప్పుడు నేను రామోత్గిలాతుకు వెళ్తున్నాను, నీవు నాతో రావాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. యెహోషాపాతు ఆ గొప్ప మంచి విషయాలు ఉజ్జీవ ప్రభావంలో ఉన్నాడు. అపవాది అలానే చేస్తాడు. అతను మీకు ప్రకాశవంతమైన దానిని చూపిస్తాడు. అది దేవుని వాక్యంతో సరిపోకపోతే అది ఒక ఎండమావి. ఎండమావి అంటే ఏమిటో మీకు తెలుసు. నిజానికి అది ఉండదు, కానీ అది ఉన్నట్లు కనిపించేది. అది ఒక కంటి భ్రమ. కాబట్టి మీరు అక్కడికి చేరుకున్నప్పుడు అది అక్కడ ఉండదు. మీకు తెలుసు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది నీరులా కనిపిస్తుంది. మీరు అక్కడికి చేరుకున్నప్పుడు నీరు ఉండదు. అపవాది కూడా మీకు అలాగే చేస్తాడు. వాడెల్లప్పుడూ ఏదో ఒక దానిని వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రకాశవంతమైన దాన్ని చూపిస్తూ ఉంటాడు. మీరు అక్కడికి చేరుకున్నప్పుడు అది ఎప్పటికీ అలా ఉండదు. దేవుడు తన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడు అని వర్తమానం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకిచ్చిన యొక్క గొప్ప అంశం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలను వేరు చేసుకుంటూ, సాతాను ఏదేను నుండి తన ప్రజలను వేరుపరుస్తూ, తన ప్రజలను ఎల్లప్పుడూ తనతో నిలుపుకుంటూ ఉన్నాడు. సాతానుడు ఎంతో కుయుక్తి చేత దేవుని పిల్లలను పాడు చేయాలని వాడు ఎంతో పన్నాగాలు పన్ని దేవుని పిల్లలను నాశనం చేయటానికి వాడు చేస్తున్న కుయుక్తి నుండి
దేవుడు ఎల్లప్పుడూ తన పిల్లలను వేరుపరుస్తూ ఉన్నాడు. అందుకొరకు ఆయనను ఎల్లప్పుడూ మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాము. నిజంగా ఈరోజు మనం చదువుకున్న ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే, మీ సహచరులను గమనించండి, మీ స్నేహాలు శుద్ధిగా ఉంచుకోండి. నిజంగా వాక్య భాగంలో నుంచి ఎన్నో విషయాలు ఇక్కడ మనం చదువుకున్నాం. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో అనగా సాతానుతో లేదా దుష్టునితో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది, ఆయన ఆలయములకు విగ్రహములతో ఏమి పొందుక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకొరకు ప్రియ సోదరులారా, మనము జీవము గల దేవుని సంఘమై ఉన్నామని ఎరిగి ఓ సాతాను కార్యక్రమాలకు, సాతాను చూపించే ఎరలకు దూరంగా జరుగుతూ ఓ ఎల్లప్పుడూ మన హృదయాలను శుద్ధిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మనం యెహోషాపాతును గమనించినట్లయితే, యెహోషాపాతు ఓ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి. అతడు యోధా రాజ్యానికి 4వ భక్తిగల రాజు అని మనకు తెలుసు. అతడు భక్తిగల ఆశా కుమారుడు, దేవుని శక్తిని ఎరిగినవాడు, విశ్వాసంతో సమస్తాన్ని జయించినవాడు, యుద్ధాలను జయించినవాడు, దేవుని శక్తి గురించి తెలిసినవాడు, దేవుని ప్రజల మధ్య ఉన్న లేదా దేశంలో మిగిలి ఉన్న విగ్రహారాధనను, అషేరా స్తంభాలను తొలగించినవాడు, ఓ దేవుని చేత మెప్పు పొందినవాడు. అలాంటి వ్యక్తి ఏమి చేశాడో మీకు తెలుసా? అతడు ఆహాబుతో, దుష్టుడైన ఆహాబుతో బంధుత్వం కలుపుకొని పొత్తు పెట్టుకున్నాడు. అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేని పని. చూసారా, సాతానుడు దేవుని నుండి వేరు చేసి ఓ దుష్టుడైన ఆహాబుతో పొత్తు పెట్టుకోవడానికి వాడు మార్గం ఏర్పరిచాడు. వాడు కుయుక్తి పన్నాడు. నిజంగా అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? యెహోషాపాతు ఆహాబుతో కలిసి ఆ విందులో పాల్గొని మరి దేవునికి కోపం రప్పించు రీతిగా అక్కడ వ్యవహరించాడు. ఆహాబు అన్నాడు యెహోషాపాతుతో, నేను రామోత్గిలాద్కు వెళ్తున్నాను, నీవు కూడా నాతో రావాలని కోరుతున్నానని అన్నాడు. నిజంగా యెహోషాపాతు వాడు కుయుక్తిని ఎరగని వాడే ఆహాబుతో రామోత్గిలాద్కు బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏం జరిగింది? దాదాపుగా ప్రాణాలు పోయినంత పని అయింది. ఓ దేవుడు తన ప్రజలను వేరు చేస్తాడు. దేవుని నాయకత్వానికి వంకరగా వెళ్ళిపోతే విరగదీస్తాడు. ఆయన విరగదీసి మరి ఆయన తన మార్గంలోకి తెచ్చుకుంటాడు. అక్కడ యుద్ధంలో యెహోషాపాతు ప్రాణాలు దాదాపు పోయినంత పని అయింది. నిజంగా అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు తన తప్పును తెలుసుకున్నాడు. దేవుని వైపు చేతులు చాపాడు, పశ్చాత్తాపపడ్డాడు, మరొక్క అవకాశం ఇమ్మని అడిగాడు. నిజంగా ప్రియ సోదరులారా, దేవుడు మన నుండి కోరుకుంటున్నది అదే. ఈరోజు పశ్చాత్తాపము, ప్రతి మనిషి నుండి ఆయన ఒప్పుకోలు అనే అంశాన్ని కోరుకుంటున్నాడు. ఓ ఒప్పుకోలు ద్వారా తిరిగి మళ్ళీ మనము ఆయనను పొందుకోగలుగుతున్నాము. యెహోషాపాతు చేసిన పని అదే. అక్కడ పశ్చాత్తాపపడి, ప్రభువా మరొక్కసారి అవకాశం ఇమ్మని అడిగాడు. నిజంగా క్షమించే గొప్ప దేవుడు, ఓ కరుణించే గొప్ప దేవుడు, ప్రేమించటానికి అర్హుడాయన, గద్దించటానికి అర్హుడాయన. కరుణగల దేవుడు యెహోషాపాతును క్షమించి తిరిగి మళ్ళీ తనకి జీవితాన్ని ప్రసాదించాడు. నిజంగా యెహోషాపాతు దేవుని గొప్ప శక్తిని ఎరిగిన మనిషి, దేవుని శక్తిని ఎరిగిన గొప్ప రాజు. అలాంటి రాజునే సాతాను వేరు చేయగలిగాడు. అంటే ఈరోజు ప్రియ సోదరులారా, మనము ఎక్కడ, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మనము మన సహచరులను గమనించాలని, మన స్నేహాలను శుద్ధిగా ఉంచుకోవాలని ఓ మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజంగా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందని మనం వాక్యంలో చూడగలము. నిజంగా ఆయన చెప్తున్నాడు,
మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. మన కుమారుడు లేదా మన కుమార్తె వారు ఎవరితో స్నేహం చేస్తున్నారో మనం గమనించాలి. ఆ పిల్లవాడు మంచివాడే అయ్యుండొచ్చు, కానీ ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు సువార్తను లేదా క్రీస్తును తృణీకరించేవారైతే ఆ విషయాన్ని ఆ పిల్లవాడిలో నింపితే అదే ప్రభావం మన పిల్లలకు కూడా అంటించగలుగుతాడు సాతాను. కనుక మన పిల్లల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్త వహించేవారమై మన పిల్లలను సరి అయిన మార్గంలో నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నిజంగా అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు జీవంలో ఉన్న మనలను లాగి మరణంలో వేయటానికి వాడు ఎల్లప్పుడూ కుయుక్తితో పనిచేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ మనలను మనం వేరు చేసుకుంటూ, ఈ లోకానికి మనలను మనం ఎల్లప్పుడూ వేరు చేసుకుంటూ క్రీస్తుకు లోబడవలసిన వారమై ఉన్నాం. నిజంగా ఇక్కడ చెప్తున్నాడు, బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం నుండి ఈ ఆధునిక కాలం వరకు ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, యథార్థముగా వాక్యంతో నిలిచిన ప్రతి మనిషి తనను తాను వేరు చేసుకుంటూ, ఈ లోకం నుంచి తనను తాను వేరుపరుచుకుంటూ ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు యథార్థముగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త చెప్తున్నాడు, ప్రతి కాలంలోనూ మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, సెయింట్ కాల్విన్, నాక్స్, ఫిన్నీ, సాంకీ, ఇలా వీరందరినీ గుర్తు చేస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరూ ఈ లోకంతో పోరాడిన వారే, సాతానుకు వ్యతిరేకంగా పోరాడి వాక్యంతో నిలబడిన వారే. నిజంగా ఈ కాలంలో చూస్తే మన ప్రవక్త ఎంతో పోరాడిన వ్యక్తి, ఎంతోమంది దుష్ట శక్తులతో పోరాడిన గొప్ప ప్రవక్త. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది సేవకులు తనను తాను వేరు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనం అబ్రహామును చూసినట్లయితే అబ్రహాము సమస్తము నుండి తనను తాను వేరు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తన స్వదేశం నుండి వేరయ్యాడు, తన ఆస్తిని విడిచిపెట్టాడు, కల్దీల ప్రాంతమును విడిచిపెట్టాడు, ఊరు అనే పట్టణం నుండి వేరయ్యాడు, తన ఇంటిని, తన ప్రజలను, తన ఆస్తిని సమస్తమును వదిలి ఆయన వేరయ్యాడు. నిజంగా దేవుడు మన నుండి కోరుకున్నది అదే. ఈరోజు ప్రతి మనిషి నుండి దేవుడు కోరుకునేది అదే అయ్యున్నది. మనము వేరు పడవలసిన వారిమై ఉన్నాం, క్రీస్తు కొరకు యథార్థముగా నిలబడవలసిన వారిమై ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, మనము సమస్త అవిశ్వాసం నుండి వేరుపడవలసిన అవసరం ఉన్నది. అబ్రహాము అదే చేశాడు. సమస్త అవిశ్వాసం నుండి, సమస్త మురుకు నుండి, సమస్త చెత్త కార్యక్రమాల నుండి, నిలువెచ్చని స్థితిలో ఉన్న లోతు నుండి కూడా వేరుపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు క్రీస్తు కొరకు మనము కూడా మనకు కలిగిన సమస్తాన్ని విడిచి క్రీస్తుకు విరోధముగా లేక వాక్యానికి సరిపోని ప్రతి ఒక్కదానిని మనం విడిచిపెట్టి క్రీస్తు కొరకు వేరుపడవలసిన వారమై ఉన్నాం. నిజంగా క్రీస్తు కొరకు మనం అలా యథార్థంగా నిలబడగలిగితే మనం దేవుని చేత బహుగా ఆశీర్వదించబడతాం. మనము దేవుని కొరకు ఏదైనా వదిలిన ఆనవాళ్ళు మన జీవితాల్లో ఉంటే ఆయన వడ్డీతో సహా చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన మనలను బహుగా దీవించబోతున్నాడు. అబ్రహాము దేవుని కొరకు సమస్తాన్ని వదులుకున్నాడు, కానీ ఈరోజు దేవుడు అతన్ని బహుగా దీవించాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలను మనం కొలవలేము. సమస్తము ఆయనకు అనుగ్రహించి ఆయనను ఎంతో ఉన్నతమైన వాడిగా చేశాడు. నిజంగా మన జీవితాల్లో కూడా అదే జరగాల్సి ఉంది. క్రీస్తు కొరకు మనము సమస్తాన్ని వదిలి ఆయన కొరకు మనం వేరవగలిగితే ఆయన మనలను హెచ్చించబోతున్నాడు, ఆయన మనలను గొప్ప చేయబోతూ ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరుడా సోదరి, ఎల్లప్పుడూ మన యొక్క సహచరులను గమనిస్తూ మన స్నేహాలను శుద్ధిగా ఉంచుకుంటూ మనం యథార్థముగా ఉండాలి. ప్రవక్త అంటాడు, మీ సహచరులను నాకు చూపించండి, మీరు ఎవరో అనే సంగతి నేను చెబుతాను. నిజంగా మనము స్నేహం చేసే మన యొక్క ఫ్రెండ్స్ని బట్టి, మన సహచరులను బట్టి మనము ఏమిటో అర్థమవుతుంది. దుష్ట సాంగత్యము,
మంచి నడవడికని చెరుపుతుంది. వేరొకని ప్రభావం వల్ల మనం కూడా చెడిపోతాము. మనం ఒక వ్యభిచారితో స్నేహం చేస్తే ఒక వ్యభిచారిగా మారతామని, ఒక దొంగతో స్నేహం చేస్తే మనము కూడా దొంగగా మారుచున్నామని, ఒక అవిశ్వాసితో స్నేహం చేస్తే మనలో కూడా అవిశ్వాసము మరకలు ఏర్పడతాయని ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ అంశాన్ని బట్టి ఎల్లప్పుడూ మన యొక్క జీవితాలను శుద్ధి చేసుకుంటూ, మన స్నేహాలను శుద్ధి చేసుకుంటూ, క్రీస్తు కొరకు వేరై, సమస్త అవిశ్వాసం నుంచి వేరై, ఈ లోకం నుంచి వేరై క్రీస్తు కొరకు యథార్థంగా నిలబడతాం. దేవుని నుండి అనేకమైన ఆశీర్వాదాలను పొందుకుందాం. అలాంటి గొప్ప కృపను ఎల్లప్పుడూ మనము దేవుని నుండి పొందుకున్న వారమై క్రీస్తు కొరకు యథార్థంగా నిలుద్దాం, యథార్థంగా సాగుదాం. అంతం వరకు స్థిరమైన భక్తితో సాగి ఎత్తబాటులో మనం కూడా పాలిభాగస్తులం అవుతాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నం న్యాయాధిపతులు 4, 5, 6 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తను, సత్యాన్ని అనేక మందికి పంచి అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. నీటి బుడగరా నీ జీవితం, ఎప్పుడు పగిలిపోవునో నీవెరుగవురా. నీటి బుడగరా నీ జీవితం, ఎప్పుడు పగిలిపోవునో నీవెరుగవురా. ఊపిరుండగానే నడవాలిరా, క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలిరా. ఊపిరుండగానే నడవాలిరా, క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలిరా. పదరా కోరన్నా, వినరా నేస్తం, వినరా నేస్తం, వినరా. ఊరే నేస్తం వినరా, పదరా నేస్తం పదరా. ఊరే నేస్తం వినరా. ఆశపడకు నేస్తమా ఈ లోకాన్ని, రంగుల వలయం ఇది మాయాజాలం. ఆశపడకు నేస్తమా ఈ లోకాన్ని, రంగుల వలయం ఇది మాయాజాలం. ఆశ చూపి నిన్ను లాగివేయును, నరకానికి నిన్ను పంపివేయును. ఆశ చూపి నిన్ను లాగివేయును, నరకానికి నిన్ను పంపివేయును. వినరా ఊరన్నా, వినరా నేస్తం, పదరా నేస్తం పదరా. ఊరే నేస్తం పదరా. యేసే నీ దారి, పదరా నేస్తం పదరా. ఊరే నేస్తం పదరా. యేసుని నమ్ముకో నేస్తమా, యేసులో ఉన్నది నిత్యానందం. యేసుని నమ్ముకో నేస్తమా,
యేసులో ఉన్నది నిత్యానందం, ఆ బాటలో ఉన్నది నిత్య జీవం. యేసుతో సాగిపోనేస్తమా, ఆ బాటలో ఉన్నది నిత్య జీవం. యేసుతో సాగిపోనానేస్తమా, పదరా ఓరన్నా. వినరా నేస్తం, పదరా నేస్తం పదరా, ఊరే నేస్తం పదరా, పదరా నేస్తం పదరా, ఊరే నేస్తం వినరా. యేసే నీ దారి, వినరా నేస్తం పదరా, వినరా నేస్తం పదరా, పదరా ఓరన్నా. పదరా నేస్తం, వినరా నేస్తం వినరా, పదరా నేస్తం పదరా, ఊరే నేస్తం పదరా, వినరా నేస్తం వినరా, ఊరే నేస్తం వినరా.